దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి అనుదిన బైబిల్ ధ్యాన కార్యక్రమానికి క్యూటీకి మీ అందరినీ ఆహ్వానిస్తూ వీళ్ళ నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యము 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. వీళ్ళ మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. నేను మీ నిమిత్తము 9 నుండి 13 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతో నైనను, లోబులతో నైనను, దోచుకొని వారితో నైనను, విగ్రహారాధికులతో నైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడనో జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధికుడుగా కానీ, తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకొని వాడుగా కానీ అయి ఉన్న ఎడల అట్టివాణితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయుడి. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం యొక్క భాగములో నుండి ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము సంఘము నిర్లక్ష్యము చేసిన పాపం. సంఘము నిర్లక్ష్యము చేసిన పాపం. సిన్ ఇగ్నోర్డ్ బై ద చర్చ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఈ సంఘములో వారి మధ్య ఒక లైంగికమైనటువంటి దుర్నీతి ఉన్నప్పటికీ కొరింథీయుల సంఘము అహంకారంతో ఉన్నదని, వారు దాని గురించి ఏమాత్రం పశ్చాత్తాపడలేదు, హెచ్చరిక కూడా చేయడం లేదని పౌలు గారు గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన వారికి ఈ తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. పాపము వ్యాపింపకుండా విశ్వాసులు గట్టిగా హెచ్చరిక చేస్తూ పౌలు గారు ఈ మాటలు రాస్తున్నాడు. పాపము ఒక పులిసిన పిండి వంటిదని, దాన్ని సహించడం మొత్తం సమాజ భ్రష్టత్వానికి దారితీస్తుందని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, ఈ విధమైనటువంటి పాపాన్ని సంఘము నిర్లక్ష్యం చేసిన కారణం చేత సంఘము యొక్క అభివృద్ధి కుంటుపడిపోయిందని పౌలు గారు వారిని హెచ్చరిక చేస్తూ, మనము సంఘము వెలుపల ఉన్న లైంగిక దుర్నీతి పరుల నుండి మాత్రమే కాకుండా సంఘంలో ఉన్నటువంటి ఇలాంటి దుష్కార్యాలు చేసేటువంటి వారి నుండి కూడా దూరంగా ఉండాలని పౌలు గారు స్పష్టంగా వారిని హెచ్చరిక చేస్తున్న మాటలు మనం గమనించాలి. ప్రియులారా, ప్రధానంగా సంఘములో పాపానికి వ్యతిరేకంగా ఒక స్పష్టమైన ప్రమాణాన్ని స్థాపించడం ద్వారా తమ పరిశుద్ధతను కాపాడుకోవాలని ఆయన విశ్వాసులను హెచ్చరిక చేస్తున్నాడు. ఇది ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వ వచనము ఆధారంగా దేవుడు క్రీస్తు ద్వారా ప్రజలను రక్షించాడు, వారిని నిబంధన ప్రజలుగా పిలిచినట్టుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, అలాగే పస్కా సమయంలో గొర్రెపిల్లను బలి ఇవ్వడం ద్వారా రక్షణ పొందినటువంటి ఆనాటి ఇశ్రాయేలీయులు ఐగుప్తుల్లో ఉన్నటువంటి అన్ని మతాలను, ఆచారాలను విడిచిపెట్టినట్లు క్రీస్తు త్యాగము ద్వారా రక్షించబడిన విశ్వాసులు కూడా తమ పాత పాపాలను లేక పులిసిన పిండి లాంటి ఇలాంటి ఘోరమైన పాపాలను విడిచిపెట్టాలని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. వారు దాన్ని సహించి నిర్లక్ష్యం చేసిన కారణం చేతనే సంఘము ఇలా బలహీనపడిందని పౌలు గారు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, నేటి పాఠ్యభాగంలో నుండి మనకు దేవుడు నేర్పించేటువంటి పాఠముగా, మనం ప్రేమించే వారమైతే గద్దించేవారుగా ఉంటామని, ప్రేమ ద్వారానే గద్దించాలని, గద్దింపు యొక్క ఉద్దేశము పాపం చేసిన వారిని పశ్చాత్తాపపడి పునరుద్ధరించబడి రక్షణ పొందేల వారికి సహాయం చేయడం తప్ప వారిని ప్రభువుకు దూరం చేయడం కాదని పౌలు గారి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, నేటి ఈ ధ్యాన భాగం ద్వారా మన జీవితానికి అన్వయింపుగా పాపాన్ని చూసి చూడనట్లుగా వదిలివేయడానికి
అలా ఇస్తే ప్రియులు చాలా ప్రమాదంలో పడతామని, పశ్చాత్తాపడే అవకాశం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఖండించట కూడా విషయం కాదని, శిక్షించడానికి మనం ప్రేమను ఒక సాకుగా ఉపయోగించకూడదని, పాపానికి వ్యతిరేకంగా దృఢంగా మనం ఉండాలని పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. పాపములో పడినటువంటి వారిని పునరుద్ధరించే విషయంలో ప్రియులారా మనం వారి పట్ల శ్రద్ధ వహించి వారికి కూడా మనం సహాయం చేయాలి. ప్రియులారా, పాపంలో పడిన ప్రతిసారి పొరపాటున మనం కూడా పడతామని, ఎవరి పాపాన్ని బట్టి కానీ ప్రియులారా మనం సరిచేసుకునే విషయంలో ఈరోజు వాక్య భాగం మనతో మాట్లాడుతున్నది. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు నిర్లక్ష్యం చేసిన పాపం ఏదైనా ఉన్నదా? అది నిన్ను ప్రమాదంలో పడివేయక మునిపే, నీవు ప్రమాదములు, నష్టములో, నాశనములో పడక మునిపే సరిచేసుకోమని ఆనాటి పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరించినట్టుగా ప్రియుల ఈరోజు దేవుడు కూడా మనను హెచ్చరిక చేస్తున్నాడు తన వాక్యం ద్వారా. ప్రియులారా, వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకుందాం. ఏదైనా ఈ పులిపిండి లాంటి పాపం మనలో ఉన్నట్లయితే ప్రియులారా అది మొత్తం మన జీవితాన్ని పాడు చేస్తుందని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. రండి, ప్రభు మనకు సహాయం చేయనట్లుగా సంఘం నిర్లక్ష్యం చేసినటువంటి ఘోరమైన పాపము ద్వారా ఆనాటి సంఘం ఎలా బలహీనపరచబడిందో జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా మన జీవితంలో కూడా ఏదైనా పాపం ఉంటే మనము అలా బలహీనులమై దేవునికి దూరం అవుతామైనటువంటి ప్రమాదం హెచ్చరిక చేస్తూ ఉండగా ప్రభు సన్నిధిలో రండి, ఒక ప్రార్థన సమయం మనం కలిగి ఉందాం. ప్రియమైన ప్రభువా, మాలో దాగి ఉన్నటువంటి పులిసిన పాపం తొలగించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆనాటి సంఘాన్ని హెచ్చరిక చేసినట్టుగా ప్రభువా ఈరోజు కూడా మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు మీ వాక్యం ద్వారా. మీకు వందనాలు తండ్రి. పాపము నిర్లక్ష్యం చేయడం ద్వారా ఎంత ఘోరమైన పతనా స్థితికి వెళ్ళిందో కొరింథీ సంఘము జ్ఞాపకం చేస్తుండగా ప్రభు, మేము కూడా ఒకవేళ పాపాన్ని నిర్లక్ష్యము చేస్తే దాన్ని తొలగించుకోకుండా ఉంటే ప్రభువా ఆయన ఎంత పాడైపోతామో జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారంగా బ్రతికే కృప దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను వాక్యపు వెలుగులో సరిచూసుకుందాం, సరి చేసుకుందాం. తద్వారా ప్రియులారా అనేకులకు ఒక మాదిరికరమైన జీవితం జీవించగలుగుదాం. తద్వారా లోకస్తులు కూడా మన ద్వారా మన జీవితం యొక్క మార్పులో నుండి దేవుని వాక్యపు వెలుగును గ్రహించగలిగి ప్రభుని నమ్ముకున్న విధంగా ప్రియులారా మనం కూడా బాధ్యత తీసుకుందాం. కనుక పాపానికి ఎప్పుడు కూడా ప్రియులారా పాపం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభు గద్దించిన వెంటనే సరి చేసుకున్న కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుందాం. అట్టి కృప కలిగిన దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.